రౌడీ షీటర్ బోరగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ గడువు ముగియనుంది. దీంతో రాజమండ్రి జైలులో లొంగిపోతాడు అనే ప్రచారం జరుగుతోంది. నకిలీ మెడికల్ సర్టిఫికెట్ కోర్టుకు సమర్పించి ఈ నెల 1న అనిల్ మధ్యంతర బెయిల్ గడువును పొడిగించుకున్నాడు. తన తల్లికి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించాలని గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పేరుతో నకిలీ సర్టిఫికెట్ కోర్టుకు సమర్పించాడు. పోలీసుల విచారణలో మెడికల్ సర్టిఫికెట్ తామివ్వలేదని ఆసుపత్రి వైద్యులు క్లారిటీ ఇచ్చారు. అటు బోరగడ్డ నకిలీ సర్టిఫికెట్ పై అనంతపురం పోలీసులు ఆధారాలు సేకరించారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు బోరగడ్డ అనిల్ ఆసుపత్రికి వెళ్లలేదని నిర్ధారించారు. ఇక రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర మా ప్రతినిధి రాజాబాబు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజాబాబు, ఓవర్ టు యు. విజయ చంద్రిక, గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ గడువు ఈ రోజుతో పూర్తవుతుంది. అయితే ఈ రోజు నిబంధనల ప్రకారంగా ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరగడ్డ అనిల్ కుమార్ ఇక్కడ లొంగిపోవాలి. ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో హాజరు కావాలి. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా బోరగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు రాలేదు. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ రోజు బోరగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి లొంగిపోతాడా లేకపోతే ఏం జరుగుతుంది అనేది మాత్రం పోలీసులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరకు వచ్చి ఇక్కడ నిఘా పెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. అనిల్ కుమార్ ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వస్తాడా రాడా అనేది మాత్రం చాలా ఉత్కంఠగా పోలీసులు ఎదురు చూస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు హాజరు కావాల్సి ఉంది అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బోరగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి ఈ రోజు సెంట్రల్ జైల్లో లొంగిపోతాడు. బెయిల్ గడువు పూర్తయిపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు సెంట్రల్ జైలుకు వచ్చి లొంగిపోతాడు అనేది మాత్రం పోలీసులు అయితే కనుక భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పటివరకు కూడా బోరగడ్డ అనిల్ కుమార్కి సంబంధించి ఎటువంటి సమాచారం ఇటు పోలీసులకు కానీ రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు కానీ ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఇప్పటివరకు కూడా బోరగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి రాలేదు. అయితే మధ్యాహ్నం నుంచి అంటే ఈ రోజు సాయంత్రంతో గడువు పూర్తవుతుంది కాబట్టి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి లొంగిపోతారా లేదనేది మాత్రం పోలీసులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరో పక్కన ఈ రోజు బోరగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వచ్చి లొంగిపోయే అవకాశం ఉంది. మధ్యంతర బెయిల్ గడువు పూర్తయిన నేపథ్యంలో అనిల్ కుమార్ ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వస్తారు అనేది మరో పక్క ప్రచారం జరుగుతుంది. అంటే తన తల్లికి ఆరోగ్యం బాగోలేదు, శస్త్రచికిత్సలు చేయించాలని బోరగడ్డ అనిల్ కుమార్ కోర్టులో మధ్యంతర బెయిల్ గడువును పొడిగించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 1వ తారీఖున కోర్టు అనిల్ కుమార్కు మధ్యంతర గడువును కూడా పొడిగించింది. ఆ గడువు కూడా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బోరగడ్డ అనిల్ కుమార్ ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలుకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి